కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసిన రాహుల్ గాంధీని ప్రధానిని చేసే దిశగా రానున్న రోజుల్లో కార్యాచరణ ఉండబోతుందన్నారు ఛత్తీస్గఢ్ ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శి సంపత్ కుమార్. ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో పాల్గొన్నారు. భారత్ మూల సూత్రాలకు వ్యతిరేకంగా మోదీ ఏ విధంగా పనిచేస్తున్నారు, దాన్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతుందనే దానిపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు రాజకీయ లబ్ధి కోసమే విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు సంపత్ కుమార్. రాష్ట్రానికి నన్ను బదిలీ చేస్తూ మళ్లీ పునర్నిర్మించినందుకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారికి, మా ఆర్గనైజేషన్ ఇన్ఛార్జు కేసీ వేణుగోపాల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ గత 11 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అమిత్ షా, నరేంద్ర మోడీలు ఏ రకంగా భారతదేశం మూల సూత్రాలకు విరుద్ధంగా ముందుకు పోతానన్నారన్న విషయాన్ని సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి సంస్థాగత నిర్మాణము, కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యాచరణ ఏ రకంగా ఉండాలి, దాన్ని మేము మా సంబంధిత రాష్ట్రాల్లో ఏ రకంగా అమలుపరచాలి కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని అన్న విషయాలను సుదీర్ఘంగా చర్చడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఒక విప్లవాత్మకమైనటువంటి నూతన పంథాలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ముందుకు పోతా ఉంది అన్నదానికి నిదర్శనమే ఈరోజు జరిగినటువంటి మీటింగ్. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు విపత్తును సూచిస్తూ ఉంది. అన్ని వర్గాల నుంచి విస్తుపోయే ఒక ప్రమాదకర గంటికలు తెలుగు రాష్ట్రాల్లో మోగుతూ ఉన్నాయి. మేము కూడా మా నియోజకవర్గాల్లో, సంబంధిత నియోజకవర్గాల్లో తిరిగి రావడం జరిగింది. నేను ఎక్కడ చూస్తే అక్కడ నీట మునగడము, అనేక మంది చనిపోవడము, రోడ్లు కట్టలు తెంచుకోవడము, ప్రాణ నష్టము, పశు నష్టము, ఆస్తి నష్టము జరిగిన సందర్భంలో ఒక విపత్కర పరిస్థితులలో మొన్నటిదాకా అధికారంని వెలగబెట్టి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకొని ఈరోజు అనేక దుర్మార్గ, దురదృష్టకర, అవినీతికర పరిస్థితులకు కారణమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా గ్రౌండ్ వదిలి ట్విట్టర్ పిట్టగా భారతదేశాన్ని విడిచిపెట్టి విదేశాల్లో ఉండి విమర్శలు చేస్తున్న కేటీఆర్ కానీ, క్షేత్రస్థాయిలో తూతూ మంత్రంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి మాట్లాడుతున్న హరీష్ రావు గారు కానీ మాట్లాడుతున్న విధానం చూస్తే వారికి ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నది. వారి విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న విధానానికి